ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పరిస్థితుల్లో నేను పనిచేయడం అంటే చాలా కష్టం అమ్మా. ఇంట్లో వాళ్ళని గెలిపించే సలహా చెప్పమంటే ఇంట్లో వాళ్ళందర్నీ కూలివాళ్లుగా మార్చి సలహా ఇస్తున్నావా? ఆంటీ, మైథిలిని నమ్ముకోవడం కంటే ఆ మహాలక్ష్మి గారికి సారీ చెప్పి చేతులెత్తేయటమే మంచిది. త్రిష, ఓడిపోవడం అంటే చావుతో సమానం. మమ్మల్ని క్షమించండి అనడానికి సిగ్గు, పౌరుషం, అభిమానం వదిలేసుకుంటే చాలు. కానీ గెలవాలంటే మాత్రం దమ్ము, ధైర్యం కావాలి. కొండంత ఆత్మవిశ్వాసం కావాలి. భూమాతకు ఉన్నంత ఓర్పు, సహనం కావాలి. పారే నది కన్నా పడిలేచే కెరటం ఎంతో గొప్పది. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు పడ్డా తిరిగి మళ్ళీ మళ్ళీ పైకి లేస్తూనే ఉంటుంది. గెలవాలన్న ఆశయంతో ఒడ్డును తాకుతూనే ఉంటుంది. ఏ ప్రాణం లేని కెరటానికే అంత పట్టుదల ఉన్నప్పుడు మనకెంత పట్టుదలుండాలి? ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? తల్లి ఇచ్చిన దేహం ఉంది, తండ్రి ఇచ్చిన నెత్తురుంది, గురువిచ్చిన యుక్తి ఉంది, దైవం ఇచ్చిన శక్తి ఉంది. ఇంతకు మించిన సైన్యం ఏముంది అని అన్నారు. 100 మంది కలిసి చేయలేని పనిని ఒక అవహేళన చేయిస్తుంది అన్నారు మహాకవి శ్రీశ్రీ. మనకి జరిగిన అవమానానికి సరైన బదులు ఇవ్వకపోతే పారిపోయిన పనివాళ్ల ముందు మనం తలదించిన వాళ్ళమవుతాం. మనల్ని నమ్ముకుని ఆర్డర్ ఇచ్చిన మహాలక్ష్మి గారి ముందు ఓడిపోతాం. మేము లేకపోతే మీ పని జరగదు అని బెదిరించిన పని వాళ్ళకి బుద్ధి రావాలన్నా, జానకమ్మ గారి మాటిస్తే ప్రాణం ఇచ్చైనా నిలబెట్టుకుంటారు అని కస్టమర్ని నమ్మించాలి అంటే మనం కష్టపడక తప్పదు. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. అందరూ ఐకమత్యంతో పోరాడి గెలుద్దామా? మనం అసమర్థులం అని అంగీకరించి ఓడిపోదామా? లేదు, అందరం చెయ్యి చెయ్యి కలుపుతున్నాం. ఐకమత్యంతో అనుకున్నది సాధిస్తున్నాం. అవును, ఆఫ్టర్ ఆల్ పని చేసుకుని బతికే వాళ్ళకి అంత పౌరుషం ఉంటే మనకెంత ఉండాలి? మైథిలి, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను మైథిలి. నా వయసు 60 కాదు, స్వీట్ 16. మీతో పాటు పోటాపోటీగా పనిచేయడానికి నేను రెడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.